హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నా పర్సనల్ ప్రాబ్లం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎవరైనా కూడా బాధపడకండి, ఫీల్ అవ్వకండి. ఏంటి దీని పర్సనల్ ప్రాబ్లం మనకు చెప్తుంది అని అనుకుంటున్నారా? ప్లీజ్ మీతో తప్పకుండా షేర్ చేసుకోవాలి. ఇది అందుకనే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా చూసేయచ్చు. ఇంకా విషయానికి వస్తే నా ప్రాబ్లం ఏంటంటే గోరింటాకు అండి. ఎస్, నిజమండి. నా ప్రాబ్లం ప్రతి పండగకి, ప్రతి ఇంపార్టెంట్ డేస్కి, ప్రతి అకేషన్స్కి నేను గోరింటాకు కోసం వెతకలేకపోతున్నాను. నా పడే కష్టాలు మీకు తెలియాలి, నా ప్రాబ్లం మీకు తెలియాలి అని చెప్పి ఈ వీడియో తీసుకొచ్చాను అనమాట. ఎందుకు ఇంత ఇబ్బంది పడుతుంది, ఎందుకు ఈ ప్రాబ్లం అని చెప్తుంది ఏకంగా అని అనుకుంటున్నారా? అవునండి, ఎందుకంటే నాకు గోరింటాకు అంటే పిచ్చి అనమాట. అసలు అకేషన్ ఉన్నా లేకపోయినా గోరింటాకు చెట్టు కనపడితే తీసుకొచ్చుకోవడం, ఇంటికి తేవడం, రుబ్బుకోవడం, చేతులకు పెట్టుకోవడం అనమాట. అంత ఇష్టము. అలా హైదరాబాద్లో అయితే ఎక్కడా దొరకదు. నేను అదే ఇంకా తప్పదు కాబట్టి అదే పెట్టుకునేదాన్ని. విజయనగరం వచ్చిన తర్వాత మాత్రం నేను చాలా 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 అంటే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే మా అత్తగారి ఇంటి పక్కనే ఒక చెట్టు ఉండేదనమాట. ఏం చేస్తాం, చెట్లు నరికేయడం బాగా ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. మిమ్మల్ని కాదండో, చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. సో మా ఇంటి పక్కన ఉండేది, దాన్ని ఏమో కొట్టేసి ఫ్లాట్లు కట్టేశారు. సో అందుకని నా చెట్టు మిస్ అయిపోయాను. అందుకని నేను ఇంకా రోడ్లు పడాల్సి వచ్చింది. ఏ రోడ్లో కనపడితే ఆ రోడ్లో తెచ్చేసుకుందామని. అలా మా వదిన గారి ఇంటికి వెళ్తూ ఉంటే ఆనందపురం రోడ్లో, ధర్మపురి రోడ్లో వెళ్తుంటే నాకు ఒక చెట్టు కనిపించింది. అనాథగా ఉందన్నమాట. అంటే పాపం దానికి ఓనర్ అంటూ ఎవ్వరూ లేరనమాట. అలా పెరుగుతూ ఉంది. సో అమ్మ, ఇది నా కరెక్ట్ ప్లేస్, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఇక్కడ కోసేసుకోవచ్చు అని మైండ్లో ఫిక్స్ అయిపోయాను. అలాగే అక్కడ ఆవుల్ని పెంచే వాళ్ళు ఉన్నారనమాట. అంటే ఆవుల గురించి ఇంకొంచెం ముందుకెళ్తే వాళ్ళ ఇల్లట. సో అక్కడ కనిపించారు ఆంటీ నాకు. ఆంటీ ప్లీజ్ ఆంటీ, నేను గోరింటాకు కోసుకుంటా అంటే, సరే అమ్మ కోసుకో, అయ్యో ఎంత చెట్టు ఉంది, పర్లేదమ్మా కోసుకో. ఆ మాట అనగానే నాకు అసలు ఒక 1000 ఏనుగులు బలం వచ్చింది అనుకోండి. అంటే అంత హ్యాపీనెస్ వచ్చింది. అంటే బలం అంటే ఇదేదో వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న బలం అంటుందని అనుకుంటున్నారేమో. నాకు అది ఆ మాట అనేసరికి ఫుల్ హ్యాపీ అనమాట. అబ్బా, ఇంక నేను ఎక్కడికి తిప్పలు పడి ఎక్కడ తిరగక్కర్లేదు, హ్యాపీగా నాకు ఒక పర్మనెంట్ గోరింటాకు చెట్టు దొరికేసిందన్న ఒక హోప్ అయితే వచ్చేసిందనమాట. దాని తర్వాత అక్కడ ఒక ఆంటీ ఉన్నారు. ఆవిడ ఒక 2 ఆవులు, ఒక చిన్న దూడ, ఒక గేదె అన్నీ ఉన్నాయన్నమాట. సో వాటితో ఒక 2-3 సెల్ఫీలు దిగి, వాటిని కొంచెం బుజ్జగించి, వాటితో ముద్దాడి, వాటితో కొంచెం ఆడుకొని తర్వాత గోరింటాకు కోసం వెళ్ళానమాట లోపలికి. అక్కడ ఆంటీ ఉన్నారు. ఆంటీ కూడా నాకు హెల్ప్ చేశారు. ఎందుకంటే అక్కడ కిందంతా మట్టి బురదగా ఉంది. నాకు అస్సలు అలాంటివి అలవాటు లేదనమాట. ఎక్కడ పడిపోతానని భయంతో ఒక రాయి ఉంటే కింద ఆ రాయి మీదే స్టేబుల్గా నిలబడి అక్కడక్కడే కోసాను. బట్ ఆంటీ మాత్రం ఎంత హెల్ప్ చేశారో నాకు. ఒక 5 మినిట్స్లోనే ఒక 5-6 చేతులకు పెట్టుకునేంత గోరింటాకు కోసారు ఆవిడ. అంత ఎక్స్పీరియన్స్ అనుకున్నాను నేనైతే. మీరు కూడా నాలా ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, మన సబ్స్క్రైబర్స్లో, మన వ్యూవర్స్లో ఎవరైనా ఉంటే కనుక ఈ చెట్టు దగ్గరికి వెళ్ళండి. పాప మా ఆంటీ ఏమనుకోరు, నేను చెప్పానని చెప్పండి. అంటే నేను అంత గుర్తుండనేమో ఆంటీకి, ఎందుకంటే ఇప్పటికి ఒక 2-3 సార్లు వెళ్ళాను. అంతకుముందు అయితే నేను ధర్మపురి, అంటే వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు ధర్మపురి ఎంట్రన్స్లోనే ఒక చెట్టు ఉండేదన్నమాట. సో అక్కడైతే ఎవరిని అడగను కూడా అక్కర్లేదు. ఇక్కడ ఆంటీని అంతా అడిగాను, అక్కడైతే ఎవరిని అడగక్కర్లేదనమాట. డైరెక్ట్గా వెళ్ళిపోతాను, హ్యాపీగా కోసుకుంటాను. అక్కడే ఎవరికి చెప్పకండి, అటువైపు ఎవరైనా ఉంటే కనుక సారీ. ఆ పక్కనే మందార చెట్టు ఉండేదనమాట. మందార మొగ్గలు కూడా కోసుకొచ్చుకునేదాన్ని నేను. అలా ఎంజాయ్ చేస్తూ నేను గోరింటాకు కోసం అలా వెళ్ళేదాన్ని అనమాట. సో నా ప్రాబ్లం నాకు సొల్యూషన్ దొరికింది. సో ఇలాగా మీరు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే గోరింటాకు కోసం ఆ ప్లేస్కి వెళ్ళండి. హ్యాపీగా మీకు కావాల్సినంత కోసుకొని రుబ్బుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో నేనైతే అలాగా ఈవినింగ్ టైం వెళ్ళి చూసారా రోడ్ అంతా తిరిగి అక్కడ కోసుకొని వచ్చుకున్నాను అనమాట. ఇది నా ప్రాబ్లం. సొల్యూషన్ కూడా దొరికింది. బట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు, అందుకే షేర్ చేసుకున్నాను. ఇలాంటి మీకేమన్నా నాతో షేర్ చేసుకోవాలి, నాతో కనెక్ట్ అవ్వాలి, నేను మీలో ఒక అమ్మాయిని అనుకొని ఎవరైనా ఫీల్ అయితే కనుక తప్పకుండా మీ ఫొటోస్, ఇలాంటి ఫన్నీ వీడియోస్ ఏమైనా ఉంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ ఐడికి షేర్ చేయొచ్చు. నేను మన ఛానల్లో అన్నీ కలిపి మన వ్యూవర్స్ వ్లాగ్ అని చెప్పి వేస్తాను. సో అలా ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వాలి, చేయాలి అనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ది డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మీరు తప్పకుండా లైక్ చేసి అలాగే నన్ను అందులో కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు. మీ సపోర్ట్ అందులో కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇదనమాట నా గోరింటాకు కష్టాలు. చూసారు కదా, మీకు నచ్చింది, ఫన్నీగా అనిపించుండొచ్చు. అందుకనే ఒక లైక్ వేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ వ్యూయర్స్.